మెదక్ జిల్లా రామాయంపేటలో బీజేపీ మున్సిపల్ అభ్యర్థులకు మద్దతుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణానికి చెందిన 12 వార్డుల అభ్యర్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో దేశ రక్షణ, ధర్మ పరిరక్షణ బీజేపీతోనే సాధ్యమని నేతలు నినదించారు. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన మహిళా సంక్షేమ పథకాలు తమ గెలుపునకు బాటలు వేస్తాయని, రామాయంపేట మున్సిపాలిటీపై కమలం జెండా ఎగరవేస్తామని మహిళా మోర్చా నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఒక్క నిమిషం నడుచుకుంటా నరేంద్ర మోడీ గారి నాయకత్వం కమలం పువ్వు గుర్తుకే. మహిళలకి అనేసి ఇచ్చారో నినాదాన్ని అండ్ ముందుకు పెట్టారో మనకి బడ్జెట్ సమావేశాల్లో కానీ ఏదైనా మహిళల కోసం చాలా చాలా
మంచి ఏమంటారు స్కీమ్స్ తీసుకొస్తున్నారు. బట్ ఈ 33% అనేది ఇక్కడ రామాయంపేటలో నేను చూసింది 60%కి క్రాస్ అయిందండి. నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నా. ఇవాళ మహిళలు రాణి రుద్రమాదేవి లాగా, ఝాన్సీ బాయ్ లాగా అసలు ముందుకు వెళ్తున్నారు దూసుకొని. ఇక్కడ మగవాళ్ళని అణిచేస్తున్నారు. అది మాత్రం నేను దృష్టిలో పెట్టుకునే చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ 12 వార్డులలో ఉన్న ప్రతి 8 వార్డుల వరకు మొత్తం కూడా మహిళలకే కేటాయించారు. 10 మందికి మహిళా మోర్చా, నారీ శక్తి, నారీ శక్తి, నారీ శక్తి ఇట్లనే కావాలి. మొత్తం ఆల్ ఓవర్ దేశంలో ఇట్లనే కావాలి. మేము ఇదే కోరుకుంటున్నాము. మమ్మల్ని ఇంకా సంఖ్యలేసి వంటగదికే పరిమితం చేయకండి. ఇట్లనే మమ్మల్ని ముందుపరచండి. మా మగవాళ్ళు, మా హస్బెండ్స్ ఎవరైతే ఉన్నారో, మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ ప్రతి ఒక్కరూ మా ఇంట్లో అమ్మాయిలు ఆడపిల్లలు కాదు పులులు అని చెప్పేసి ముందుకు పెట్టి ముందుకు నడిపిస్తే మేము చాలా గర్వంగా ఇంకా ముందుకు ఇంకా ఎంకరేజ్మెంట్ వస్తే ఇంకా మీకు మొత్తము ఏమంటారు ఫుల్ వరల్డ్ వైడ్ మేము చాలా మార్పు అనేది వస్తుంది. ఎందుకంటే ఇల్లు చక్కబెట్టేది ఆడపిల్ల కాబట్టి దేశాన్ని కూడా ఒక ఆడది పాలిస్తే ఇంకా బాగుంటుంది అని మా అందరు మహిళల తరఫున మా మహిళా మోర్చా మేము హైదరాబాద్ నుండి ఇక్కడికి చేశారు. నా పేరు సునీత. నేను మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలని. శిల్పారెడ్డి గారు మా ప్రెసిడెంట్, కిషన్ రెడ్డి గారు మా ఎంపీ. సో వాళ్ళు ఆదేశాల మేరకు, పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు మేము ఇవాళ ఇక్కడ రామాయణపేటలో అండ్ మెదక్ డిస్టిక్ మొత్తము 64 వార్డులు ఇచ్చారండి. 64 వార్డులు కూడా మేము పూర్తి చేసుకున్నాము. కానీ ఎక్కడ చూసినా మా మహిళలే కనబడుతున్నారు వార్డు మెంబర్ల లాగా. మేము చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము పిఎం మోడీ గారికి. ధన్యవాదాలు. నమస్తే, జై శ్రీరామ్ అందరికీ. ఇవాళ రామాయంపేటలో 12 వార్డుల మున్సిపాలిటీ మన బీజేపీ తరఫున ఉన్న వార్డులందరి గురించి మేము మహిళా మోర్చా తరఫున అందరం మహిళలము ఒక స్కూటీ ర్యాలీ తీసామండి. చాలా బాగా జరిగింది. ఇప్పుడు దాకా ఒక ఆల్మోస్ట్ మేము ఒక 3 అవర్స్ నుండి మేము స్కూటీ ర్యాలీ మొత్తం 12 వార్డులు కవర్ చేశాము. గల్లీ గల్లీ, సందు మొత్తం మెయిన్ రోడ్ కాడ నుండి ఏది వదలకుండా బీజేపీ నినాదాలతోని మేము మొత్తము మార్మోగించాము. వార్డ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ప్లస్ వాళ్ళు ఇప్పుడు ఇంకా కాన్ఫిడెంట్, పాజిటివ్ వైబ్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి బీజేపీ ఇక్కడ కంచుకోటగా మారబోతుంది రామాయంపేటలో అనేసి మేము చాలా హ్యాపీగా గర్వంగా చెప్పుకుంటున్నాం. మనకి చంద్రకళ అక్క గారు అండ్ అనంతలక్ష్మి గారు ఉన్నారు ప్రజెంట్లీ. వాళ్ళని కూడా ఈయన గురించి ఏదైనా సూచనలు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. నమస్తే, నేను మున్సిపల్ కౌన్సిలర్గా 7వ వార్డుగా బీజేపీ నుండి పోటీ చేస్తున్నాను. ఇప్పుడు అక్కయ్య గారు అన్నారు కంచు కోట అని. ఆ విధంగా మేము నిరూపించుకుంటాము. తప్పకుండా కంచు కోట కానీ కంపల్సరీ కాషాయం జెండా ఎగురుతుంది. అదేవిధంగా మేము 12 వార్డులు కూడా పూర్తి చేసినాం. మాకు చాలా ఆనందంగా ఉంది. ఎంతోమంది ప్రజలు కూడా మమ్మల్ని ముందుకు వెళ్ళేలా మమ్మల్ని ఆకర్షిస్తున్నారు. ఈ విధంగా మేము ముందుకెళ్తున్నామండి. అందరికీ జై శ్రీరామ్. వార్డులో ఉండే సమస్యలన్నీ నేను నెరవేరుస్తాను గెలిచిన తర్వాత. నేను కొన్ని హామీలు ఇచ్చాను, 7 హామీలు ఇచ్చాను. అవన్నీ కూడా నేను నెరవేరుతాను. అదేవిధంగా నేను ఏంది అంటే కొన్ని 3 అంటే ఒక పేదింటి అమ్మాయికి 51,000 కానుకగా, అదేవిధంగా మంచినీటి సౌకర్యం ఏర్పాటు, మళ్ళీ దసరా సందర్భంగా అందరికీ కూడా పట్టు చీర ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ప్రతి ఒక్క దానిలో కూడా చాలా బాగా నడుస్తున్నది బీజేపీ అని. అంటే ప్రతి ఒక్కరు ముందుకెళ్దామని అనుకుంటున్నారు. మళ్ళీ ఏమైనా సమస్యలు ఉన్నా కూడా నేను చేస్తాను. అదే నరేంద్ర మోడీ గారి నినాదంతోనే మేము ముందుకెళ్తున్నాము. నరేంద్ర మోడీ అని అంటే ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తున్నారు. మనం ఒక పాంప్లెట్ చూపించినా కూడా మోడీ కదా కంపల్సరీ మేము వేస్తామని అంటున్నారు. అందరికీ కూడా పేరున వందనాలు. మరియు అమూల్యమైన ఓటు నాకు వేసి మీరందరూ పువ్వు గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్నాను. చంద్రకళ 12 వాళ్ళు నాయందు గెలిపిస్తాం. రామాయంపేట పట్టణంలో
రామాయణపట్నంలో మున్సిపాలిటీ కైవసం చేసుకుంటాం. 12 వార్డులకు గాను 12 వార్డులు మెజార్టీ దిశగా తీసుకెళ్తాం. మరి రామాయంపేట అభివృద్ధి కొరకు మోడీ నుంచి సెంట్రల్ ప్రభుత్వ నిధులు తీసుకొస్తాం. మరి పట్టణంలో మీకు అభివృద్ధి కావాలన్నా, అభివృద్ధి ఫలాలు కావాలా వద్దా ఒకసారి ఆలోచించండి. మార్పు రావాలన్నా వద్దా, మార్పు రావాలన్నా వద్దా. అలాగే నరేంద్ర మోడీ మన భారతీయ జనతా పార్టీ అంటే కాషాయం. కాషాయం అంటే ఒక త్యాగం, ధర్మం, ప్రాణానికి సిద్ధమైన పర్వాలేదంటూ ఒక దేశంలో ఏదైనా ఒక పార్టీ ఉందంటే భారతీయ జనతా పార్టీయే. మరి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు మన భారతదేశ రక్షణకు మన పిల్లల భవిష్యత్తు ఉందా లేదా ఒకసారి ఆలోచన చేయండి. పిల్లల భవిష్యత్తు కావాలంటే నరేంద్ర మోడీ కోటాలండి. దేశం మంచిగా ఉండాలంటే కూడా నరేంద్ర మోడీ కోటే. మన హిందూ బిడ్డలు కూడా సురక్షితంగా ఉండాలంటే నరేంద్ర మోడీకి ఓటేసి గెలిపించాలి. మీ అమూల్యమైన ఓటు వేసి ప్రతి ఒక్క అనంతలక్ష్మి గారిని గెలిపించాలని మా ప్రార్థన. మరియు ఓటును బీజేపీ పువ్వు గుర్తుకేసి అనంతలక్ష్మి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలి. మరి ఏ పార్టీలో రాణి లక్ష్మీబాయి ఉందా, ఏ పార్టీలో ఝాన్సీ లక్ష్మీబాయి ఉందా, ఏ పార్టీలో ఛత్రపతి శివాజీ ఉన్నాడా, ఏ పార్టీలో రుద్రమదేవి ఉందా? మనం స్వామి వివేకానంద ఆశయాలతో సాధించుకుందాం, మన దేశాన్ని కాపాడుకుందాం. భారత్ ఇక్కడనే ఉన్నారు. 5వ వార్డులో రాణి రుద్రమ ఉంది, 7వ వార్డులో ఝాన్సీ లక్ష్మీబాయి ఉంది. మరి కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో ఝాన్సీ లక్ష్మీబాయి రాణిద్రములు ఉన్నారా ఒకసారి ఆలోచించండి. ప్రాణం పోయినా పర్వాలేదు, దేశాన్ని కాపాడుకుంటాం, ప్రజల సమస్యలు కొట్లాడతాం. మనం ముఖ్యంగా మన గొల్పర్తి గ్రామంలో డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తాం. మరియు ఒకవేళ మన ఇంకొకటి మీరు వినండి, మీరు గొల్పర్తి వాడు గెలిపిస్తే రామాయంపేట చైర్మన్ కైవసం చేసుకుంటాం. మరియు డెవలప్మెంట్ కావాలంటే చైర్మన్ పదవి రామంపేట మున్సిపాలిటీ కైవసం చేసుకుంటే సెంట్రల్ నుంచి నిధులు వస్తాయి. ఫస్ట్ ఒకటి రఘునందరావు చెప్పారు, వారు ఆద్యా నుండి 20 కోట్ల వరకు ఇస్తానన్నాడు. కొబ్బరికాయ ఫస్ట్ 3 రోజుల్లో కొడతానన్నాడు. ప్రతి ఒక్క డెవలప్మెంట్ కార్యక్రమం మేము చేస్తున్నామని హామీ ఇస్తున్నాం. భారత్ మాతాకి.